భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వేళ ఈ ప్రాజెక్టు క్రెడిట్ పై రాజకీయ రగడ మొదలైంది. విమానాశ్రయం సాకారం కావటానికి మాజీ సీఎం జగన్ ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ట్వీట్ చేసింది. అయితే గతంలో ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు పూర్తి క్రెడిట్ తమదేనని చెప్పుకోవటం రాజకీయ క్రెడిట్ చోరీకేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి గుమ్మంపాటి శిరీష మాట్లాడతారు. మేడం నమస్తే, చెప్పండి, మరి వైసీపీ క్రెడిట్ చోరీకి సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం నమస్తే అండి. ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్రల కళలో ప్రతిబింబించినటువంటి రోజు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి మరొక కీర్తి శిఖరం లాగా భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది నిజానికి వెలకట్టలేనిది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో కూడా క్రెడిట్ చోరీకే పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే మరోసారి ట్వీట్ రూపంలో ఆయన మళ్ళీ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. దీనికి నేను క్లియర్ కట్ గా చెప్తాను మేడం. 2015లోనే సైట్ గుర్తించడం కానీ, పర్యావరణ అనుమతులు తీసుకోవడం కానీ, కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు ఆ రోజే. అప్పుడు ఉన్నది కూడాను కూటమి ప్రభుత్వం. ఇకపోతే 2016లో జీవో నెంబర్ 64 ద్వారా పనులు సుమారు 2502 ఎకరాల భూమి రైతుల నుంచి ఒప్పించి వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టపరిహారం కూడా ఇప్పించినటువంటిది మనం చరిత్రలో మర్చిపోయినటువంటి నిజం. ఇకపోతే 2019లో జీఎంఆర్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించి పనులు పరుగులు పెట్టించి కూడా చంద్రబాబు నాయుడు గారు. అనంతర కాలంలో సీఎం గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతులు ఇచ్చినటువంటి 500 ఎకరాలను తన బినామీలకి అప్పగించి రియల్ ఎస్టేట్ దందా చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి మేడం. ఈ రోజు వచ్చేసి ఆయన రైతులకు నష్టపరిహారం ఎవరిచ్చారు, లేదంటే ఇది మేము చేసే ఆయన గతంలో చూసుకుంటే ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొస్తారంట. ఇది ల్యాండ్ అక్విజిషన్ కి వెళ్తానంటున్నారు, ఇది దోచుకోవడానికి అని మాట్లాడినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చేసి ఇది మేం చేశామని చెప్పి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇలాంటిది 1, 2 కాదు మేడం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టులకి నెక్స్ట్ డే వాళ్ళ మనిషి ఎవరో ఒకళ్ళు వచ్చేసి నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఇది మేము రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అనేసి. నేను అందుకనే క్లియర్ గా ఇయర్ తో సహా చెప్తున్నాను మేడం. ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి ఘట్టం భోగాపురం ఎయిర్పోర్ట్. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రైతుల నుండి ఇప్పించారో ఆ ల్యాండ్ లో రియల్ ఎస్టేట్ దందా చేయించినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా మాట్లాడడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అర్హత లేనటువంటి వ్యక్తి. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎలా తెస్తామని అడిగి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రోజు మేము అని చెప్పి జబ్బలు తెరుచుకునేటువంటి పరిస్థితి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చెప్పినట్టుగా అంటే 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి దేశంలోనే మన రాష్ట్ర వైపు చూడదగినటువంటి విధంగా, అంటే గతంలో చూసుకుంటే మన రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు మేడం ఇందాక మీటింగ్ లో 52 మంది 2022 నుండి 23 వరకు 52 మంది ప్రయాణికులు. ఈ రోజు కనుక చూసుకుంటే మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 నుండి 25 వరకు 52 లక్షలకు పెరిగినటువంటి పరిస్థితి ప్రయాణికులు. అలాగే 2025 నుండి 26 వరకు కనుక చూసుకుంటే 63.5 లక్షలకు చేరినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఎవరిది మేడం? కంప్లీట్ గా ఎన్డీఏ గవర్నమెంటే కదా. కానీ మరీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత నిస్సిగ్గా గత 5 సంవత్సరాలు పరిపాలించే మాట్లాడే ముందు కనీసం అవగాహనతో మాట్లాడాలని కూడా లేకుండా, ఏమాత్రం లేకుండా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనే విధంగా ఆయన మాట్లాడటం తప్ప ఏమాత్రం అభివృద్ధి అనేది ఆయన డిక్షనరీ లేకుండా ఇష్టం వచ్చినట్లు విధ్వంసకరమైన పరిపాలన కొనసాగించి 19 నుండి 24 వరకు రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రోజు మాత్రం క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధపడ్డాడు మేడం. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకుంటే 3 రాజధానులని చెప్పి రియల్ ఎస్టేట్ చేసి అడ్డంగా దోచుకొని రియల్ ఎస్టేట్ కి దోచుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ రోజు మేము అని ట్వీట్ పెట్టడం నిజంగా వాళ్ళ యొక్క క్రెడిట్ చోరీ అనాలో లేక అంతకు మించి పెద్ద మాట ఏదన్నా ఉంటే వాడాలో నాకైతే అర్థం కావట్లేదు. కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మర్చిపోదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజు మేడం
ఫస్ట్ విమానంలో కూడాను ఆ రైతులనే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మీరు గమనిస్తే. ఇలాంటి ఆలోచన రావాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి రాదు. ఆయనకి ఏ కాడికి ఎర్ర బస్సు ఇవి మాత్రమే గుర్తొస్తాయి. అవహేళన చేసినటువంటి పరిస్థితి, ఆ ప్రాంత ప్రజల్ని ఆ ప్రాంతాన్ని కూడా అవహేళన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. మేడం మీరు చెప్పినట్టు ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకన్న వ్యక్తి ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశమే. ఇదే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున ఆటంకం కలిగిస్తూ అభివృద్ధి అనే పదాన్ని నిర్వీర్యం చేసిన పాలనలు చూసాం. సో ఈరోజు అభివృద్ధికి అడుగడుగున ఆటంకం కలిగిస్తూ ఏదైనా ఒక ప్రాజెక్టు ఇనిషియేట్ తీసుకుంటే వెంటనే దానికి వ్యాజ్యాలు వేయటం, వాటి మీద పిల్స్ వేయటం, ఈ చర్యలను ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా మేడం. ఇక్కడ ఈవెన్ సిడియాక్సెస్ రోడ్డే చూసుకోండి, ఇక్కడ రాజధానిలో వాటికి కేసులు వేశారు. గతంలో రాజధానికి అడ్డుకోవడానికి కేసులు వేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు అన్ని అధిగమించి గతంలో 14 to 19 వరకు పనులు ఆ కేసులన్నీ కంప్లీట్ అయిన తర్వాతే పనులు కొనసాగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కనుక చూసుకుంటే రాజధానికి రాజమార్గం అనేది లేకుండా చేయాలని చెప్పి అడుగడుగున ఆటంకాలు సృష్టించటం. మెగా డిఎస్సీలో చూసుకుంటేనేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అక్కడ 240 కేసులు వేయటం. ఇక్కడ అమరావతి రాజధానిలో పొలం ఇచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోవడం, పొలాలు ఇవ్వద్దని చెప్పి వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు చేయడం, వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం, అడుగడుగున అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితే తప్ప ఏ మాత్రం కూడా రాష్ట్ర అభివృద్ధికి కనీస తోడ్పాటు కూడా అందించలేనటువంటి వ్యక్తి వచ్చేసి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఆయనకు భయం పట్టుకుంది మేడం. ఎందుకంటే జనం మర్చిపోతారు ఎక్కడ ఈయన వైఎస్ఆర్ చేసిన విధ్వంసాల గురించి ప్రజలు తేరుకొని అభివృద్ధి వైపు చూస్తున్నారు మేడం ఈ రోజు. సో ఇక ఈయన మర్చిపోతారని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అనేది కనీసం మీడియా ముందుకొచ్చి మాట్లాడేప్పుడు కూడా మనం మాట్లాడుతున్న మాటకి మనం చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏమైనా సంబంధం ఉందనేది కూడా ఆయన ఆలోచించుకోలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్ఫిట్ అని ఆయనే మీడియా ముందు ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈరోజు ట్వీట్ పెట్టాడనే కాదు, రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని సమర్థత లేనటువంటి వ్యక్తికి మనం కట్టబెట్టాం, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకొని ఆయన 11 సీట్లు పరిమితం చేశారు. కానీ ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని చెప్పి మీడియా ముందుకొచ్చి ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్రంలో మెగా డిఎస్సీ గురించి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాం. అందులో కూడా 240 కేసులు వేశారు వాళ్ళకు ఉద్యోగాలు రానివ్వకుండా ఉండటానికి. ఆ కేసులన్నీ క్లియర్ చేసినాకే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. రాజధాని కానివ్వండి, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, రేపు ఇంకా ఎన్ని విధ్వంసాలు చేయడానికి పూనుకుంటారో. అధికారంలో లేకపోతేనే ఆయన విధ్వంసాలు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు మేడం. ఏదైనా సరే అభివృద్ధి పక్షాన, సంక్షేమ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. అవి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టు లాంటి బుద్ధి గతంలో చెప్పారు. నెక్స్ట్ రాజకీయ సమాధి జనంతో కట్టించుకుంటాడు ఆయన. ప్రజలు కళ్ళ ముందు జరుగుతున్న ఈ అభివృద్ధిని చూస్తున్నారు కదా, ఖచ్చితంగా దీన్ని చూస్తారంటారు? లేదంటే ఒక చైల్డిష్ మెంటాలిటీ, ఒక ఇమ్మెచ్యూర్ మెంటాలిటీతో, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో చేస్తున్న ఈ ట్వీట్స్ని జనం ఏ విధంగా తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఇమ్మెచ్యూరిటీనే మేడం ఆయన మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే గతంలో సీఎంగా చేసిన వ్యక్తి అయినా, కనీసం ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కాదు, కనీసం లోకల్ ఒక గ్రామ ప్రెసిడెంట్ అయినా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే తన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ ఈయనేంటి, ఎవరైతే నేరస్తులు ఉంటారో, క్రిమినల్స్ ఉంటారో వాళ్ళని పరామర్శిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ సందర్భం లేని మాట, జరిగిన విషయం యాక్సిడెంట్ అయితే సిపిఆర్ అంటాడు. ఆ సిపిఆర్కి అర్థం తెలియదు. మళ్ళీ దాన్ని పక్కన వాళ్ళని అడుగుతారు, ఆ పక్కన వాళ్ళకి కూడా తెలియదు కనీసం. అంటే కనీసం చూసే యువత ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు కనీసం ఈ మాత్రం కూడా అవగాహన లేని వ్యక్తి గత 5 సంవత్సరాలు మనం భరించింది అని చెప్పి మన చెప్పుతో మన చంపే కొట్టుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నిజంగా మరి మతి భ్రమించిందో, ఆయన నిజంగానే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడా, మతి భ్రమించి మాట్లాడుతున్నది కూడా జనాలు అర్థం చేసుకోలేనటువంటి విధంగా ఉంది ఆయన యొక్క బిహేవియర్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఈ రోజుని ఒక ప్రజల ఆనందాన్ని ఎంజాయ్ చేయనివ్వకుండా ఇటువంటి చర్యలు చేస్తున్న ఈ విపక్షాల తీరు పట్ల ప్రజలు ఇంకా మరింత వాళ్ళని ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు ప్రజల చేతుల్లో మొబైల్ ఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ లేనటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నాయి మేడం.
ఏదైతే సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీలు పెట్టుకొని చూస్తున్న ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చేరుతుంది. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఏంటనేది. రెండోది, కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్స్ సహా చెప్తుంది. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కానివ్వండి, రాయలసీమ అభివృద్ధి కానివ్వండి, కోస్తాంధ్ర అభివృద్ధి కానివ్వండి క్లియర్ గా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా అవగాహనతోనే ఉన్నారు. కాబట్టి నేనైతే ప్రజలకు ఏమని రిక్వెస్ట్ చేస్తానంటే, మళ్ళీ విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రంలోకి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. ప్రతి ఒక్కళ్ళ చేతులలో మొబైల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ట్వీట్స్ ఇలా పెడుతున్నారో, లేదంటే వాళ్ళ బ్యాచ్ ఏదైతే పేటీఎం బ్యాచ్ ట్వీట్స్ పెడుతున్నారో వాళ్ళని ఖండించమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే నిజాలు క్లియర్ కట్ గా ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఒక చిన్న ట్వీట్, అది చదువుకున్న యువత కానివ్వండి, ఈ రోజు సామాన్య గృహిణి కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు వాడుతున్నారు. కాబట్టి వాళ్ళ వంతుగా ఒక చిన్న ట్వీట్, ఇది చేసింది ఎవరు, మాకు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి అని చంపపెట్టేలాగా వీళ్ళు గనక రియాక్షన్ ఉంటే బాగుండిద్దని నా అభిప్రాయం మేడం. మ్యామ్, రైట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ప్రజలు గమనిస్తున్నారు, దానికి తగ్గట్లుగానే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఈవెన్ ఒక కామెంట్ రూపంలో కూడా వారి స్పందన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఇది మరింతగా త్రూ క్షేత్రస్థాయి వరకు ఇటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో వీరు చేస్తున్న ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలి. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా అర్థం చేసుకోవాలని ఆశిద్దాం. మీ స్పందన ఈ అంశం మీద తెలియజేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.